హలో నమస్తే వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. బిగ్ బాస్ సీజన్ 9 రాడ్ లాంటి షో అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానని నేను అంటున్నానంటే ఈసారి మాత్రం భలే హ్యాపీగా ఉందలే. ఎందుకు అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈసారి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్. జనరల్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నాకేదో పగ కుట్ర అని కాదు. చాలామంది సెలబ్రిటీస్ ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళొచ్చి రాగానే హో హా హూ అని ఎక్స్ట్రాలు చాలామంది చేశారు. నా కళ్ళ ముందు వెళ్ళిన వాళ్ళే కాబట్టి చెప్తున్నాను. బట్ ఈసారి కామన్ మ్యాన్స్ వెరీ వెరీ టఫ్ ఇస్తున్నారంట మన అగ్ని పరీక్షలో. బట్ ఈసారి కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీస్ కాబట్టి ఈసారి సెలబ్రిటీస్ అంటే వీళ్ళతో పాటు టగ్గా ఫర్గా గేమ్స్ ఇవన్నీ ఆడతారా ఆడరా నాకైతే తెలీదు. ఎందుకంటే చాలామంది సెలబ్రిటీస్ రావడానికి కూడా సీజన్ 9కి భయపడుతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్కి ఎలాగైనా జనరల్గా హైప్ వచ్చేస్తుంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు, తనకి ఎలా హైప్ వచ్చేసింది. సో అలాగే వాళ్ళకే హైప్ వచ్చేస్తుంది, మేము ఏం చేసినా మమ్మల్ని చూడరు అని చెప్పేసి చాలామంది రావడానికి కూడా భయపడుతున్నారంట. బట్ మన బిగ్ బాస్ టీం వాళ్ళు ఎంతో కొంచెం రెమ్యునరేషన్ పెంచేసి తెచ్చేస్తారని అయితే అర్థమైపోయింది. అండ్ ఈసారి మాత్రం ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారనమాట, బయటకైతే రావట్లేదు. ఇప్పుడు మనం జనరల్గా బిగ్ బాస్ కామన్ మ్యాన్ అనగానే దేవుడా ఆ సీజన్లో పల్లవి ప్రశాంత్ ఇట్లా పెట్టి వీడియోలు చేయగానే ఇంక అందరూ అదే బాటలో పోతున్నారనమాట చాలామంది. అన్న నన్ను బిగ్ బాస్ పంపించండి. ఇంకొక ఆవిడ ఉంది, సార్ బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం అంటది. ఆమె నాగార్జున గారి ఫోటో తీసుకెళ్ళి ఏకంగా దేవుడి గుళ్ళోనే పెడుతుంది. ఆమెను ఎట్లా అనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను ఆమెను ఇంటర్వ్యూ కూడా చేసిన, ఆమె పేరేదో ఉంది నాకు గుర్తులేదు. ఇక పోతే ఇంకా ఒక టైప్ ఆఫ్ బ్యాచ్ ఉంటుంది అనమాట, రోత బ్యాచ్. బిగ్ బాస్ కోసం పాదయాత్రలు చేయడం, లేదంటే బిగ్ బాస్ కోసం ధర్నాలు చేయడం, లేదంటే బిగ్ బాస్ కోసం అన్నపూర్ణ గేట్ దగ్గర నించోవడం, వాట్ ఎవర్ ఇట్లా అసలు వాళ్ళకి తోచిన విధంగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అరే అడుక్కుంటే బిగ్ బాస్లో ఛాన్స్ రాదురా. మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ, మీలో స్టఫ్ కానీ, అంటే గేమ్స్ కానీ, మీ మైండ్ సెట్ కానీ దాన్ని బట్టి ఇస్తారా బాబు. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా నాయన. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ అగ్ని పరీక్షల్లో యాక్చువల్గా 80,000 ప్లస్ మెంబర్స్ అయితే కామన్ మ్యాన్ కిందికి అప్లై చేశారంట. సో అందులోంచి ఫిల్టరైజేషన్ చేసి వాళ్ళ పెట్టిన వీడియోలు, కొన్ని జూమ్ కాల్స్ అవి ఇవి అన్నీ చూసిన తర్వాత అందులో ఒక 200 మెంబర్స్ని సెలెక్ట్ చేసి మళ్ళీ దాంట్లోంటి 100 మెంబర్స్ని ఫిల్టర్ చేసి మళ్ళీ దాంట్లోంచి 45 మెంబర్స్ని ఫిల్టర్ చేసి దాంట్లోంచి ఇప్పుడు అగ్ని పరీక్షకి 15 మెంబర్స్ని ఫిల్టర్ చేశారనమాట. ఎంత కష్టం వచ్చిందో పాపం. వీళ్ళ చేష్టలు, వీళ్ళ ఎమోషనల్ డైలాగ్స్. ఒక ఎమోషనల్ ఫ్యామిలీల గురించి చెప్పుకుంటారు, ఏం తగలబడ్డదిరా మీకు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి పంపిస్తారా ఎవడైనా? మీలో దమ్ ఎంత ఉంది, సత్తా ఎంత ఉంది, మీలో స్టామినా లెవెల్స్ ఉన్నాయా లేదా, మీలో మైండ్ సెట్ ఏంటి? ఇట్లా సున్నితంగా నేను బిగ్ బాస్కి వెళ్తా అంటే ఎవ్వడు పంపించాడు. రగడ్గా రఫ్గా ఎవడైతే నెగిటివ్గా యాటిట్యూడ్గా బిల్డప్ ఇస్తారో అలాంటి వాళ్ళు, ఐ మీన్ అంటే ఎవరైతే నాకేంటి నాకు అవసరం లేదు అనే యాటిట్యూడ్ బిల్డప్ ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ వాళ్ళు మ్యాక్సిమం తీసుకుంటారు. ఆ విషయం మీకెందుకు అర్థం కాదురా నాయన. ఎందుకంటే ఎవరికి భయపడకుండా ఏదంటే అది అనేటట్టుగా, వీడైతే నాకేంటి వాడైతే నాకేంటి సో అండ్ సో అంటే ఎవరికి భయపడకుండా ఏదంటే అది అనే అప్పుడే కదా కాంట్రవర్షియల్ అయ్యి డుమ్ము 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 అని కొట్టుకుంటారు. అప్పుడే కదా బిగ్ బాస్కి రేటింగ్ వస్తుంది. మరి మీరేంట్రా కన్నీళ్ళతోనో ఏడ్చుకుంటూనో ఏంట్రా మీ రివ్యూలు, రాత రివ్యూలు? నేను బిగ్ బాస్కి వెళ్ళాలి, అరే బిగ్ బాస్ అనేది చాలా మందికి లైఫ్ స్పాయిల్ అయిపోయిందిరా. ఎవరికో ఒక్కరికి రివ్యూల పరంగా అయితే ఆదిరెడ్డి అన్నకు ఉపయోగపడుతుంది. ఇంకా మిగిలిన వాళ్ళు ఎంతమంది అది నిలబెట్టుకున్నారో నాకు తెలీదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మన జడ్జెస్ సెలక్షన్ అయితే చాలా చాలా మంచిగా అనిపించింది. బిందు మాధవ్ గారు కానీ, నవదీప్ గారు కానీ, అభిజిత్. అబ్బా అభిజిత్ అంటే ఒక వైబ్రేషన్స్ వస్తాయి అబ్బా. ఆయన మాట్లాడే స్టెబిలిటీ కానీ, ఆయన జడ్జ్మెంట్ పాస్ చేయడం కానీ, లేదంటే ఆయన నోట్లోంచి ఏదైనా ఒక పదం వచ్చిందంటే అది వర్తబుల్ పదమే తప్పితే నాన్ సెన్స్గా, నాన్ సింక్గా ఇష్టం వచ్చినట్టు వర్లడం కానీ, లేదంటే బెదిరించడం కానీ అట్లాంటి అసలు తన క్యారెక్టరే కాదు. బట్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీళ్ళ ముగ్గురు జడ్జెస్ని సెలెక్ట్ చేయడం చాలా మంచిదైంది. సో ఇంకా ఆల్రెడీ ఒక 7 to 8 డేస్ నుంచి మనకైతే బిగ్ బాస్ అగ్ని పరీక్ష అయితే రాబోతుంది. 6 to 7 డేస్ నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షూట్ అయితే జరుగుతుందన్నమాట. మనకి ఆగస్టు 22 నుంచి జియో హాట్స్టార్లో అయితే వస్తుందన్నమాట. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే సెలబ్రిటీస్ వర్సెస్ కామన్ మ్యాన్స్ కాబట్టి ఆల్రెడీ నేను ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు చాలా వరకు. అండ్ హోస్టింగ్ శ్రీముఖి గారు చేస్తున్నారు కాబట్టి చాలా మందికి అందులో డైలాగ్స్ కూడా వచ్చినాయి అనమాట. మాస్క్ మ్యాన్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. సో ఎవరికైతే 1 minute ప్రోమోలో డైలాగ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ
టాప్ 5లో ఉండే ఛాన్సెస్ అయితే ఉందని చెప్పారు. యాక్చువల్లీ ఈ 15 మెంబర్స్‌లో ఓన్లీ టాప్ 5 సెలెక్ట్ చేస్తారన్నారు. మరి ఇంకా నలుగురిని ఎక్కడ సెలెక్ట్ చేస్తారంటే ఈ 45 మెంబర్స్‌లో తీసిన వాళ్ళలోంచి సెలెక్ట్ చేస్తారని అయితే విన్నా నేను. నాకైతే పర్టిక్యులర్‌గా తెలీదు. అయితే ఈ కామన్ మ్యాన్స్ 9 మెంబర్స్, సెలబ్రిటీస్ 9 మెంబర్స్ అనమాట. అండ్ ఇంకొకటి అభిజిత్ గారిది ఒక వీడియో రిలీజ్ అయినప్పుడు బిగ్ బాస్‌తోని మాట్లాడుతున్నప్పుడు బిగ్ బాస్ వాయిస్ అయితే ఒకటి చేంజ్ అయింది కదా! జనరల్‌గా అదే వాయిస్ వస్తదా? లేదంటే పాత బిగ్ బాస్ వాయిస్ వస్తదా అనేదైతే తెలీదు. బిగ్ బాస్‌ని చాలా చేంజెస్ అయితే చేశారని నేనైతే విన్నాను. బట్ మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికో, లేదంటే ముందు నుంచే మనల్ని అంటే కొత్త వాయిస్ అంటే పాత వాయిస్ ఆయన రెమ్యునరేషన్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు, ఆయన ఔట్ ఆఫ్ స్టేటస్ ఉండొచ్చు, లేదంటే అవైలబుల్‌గా ఉండకపోవచ్చు. సో, రకరకాలుగా ఉంది కాబట్టి ఇంకొక వాయిస్‌ని ఏదైనా ఆల్టర్‌నేట్‌గా తీసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి, మనకు ముందే అలవాటు చేయడానికి ఇప్పుడు అభిజిత్‌తోనైతే బిగ్ బాస్ వాయిస్ మనకి కన్వే చేయడానికి మాట్లాడిచ్చిరేమో అని నాకైతే అనిపించిందనమాట. సో, పర్టిక్యులర్‌గా చూస్తే కామన్ మ్యాన్స్ మాత్రం మామూలుగా కాదంట. ఒక రేంజ్‌లో. అండ్ ఇంకొకటి వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సీజన్ బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్స్‌కి ఇప్పుడు హాట్‌స్టార్‌లో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో సో, వీళ్ళకి ఫస్ట్ డే నుంచి కూడా బాగా మంచిగా గేమ్స్ ఆడిన వాళ్ళు, కెప్టెన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందనమాట. సో, ఇలాగే సెప్టెంబర్ 5థ్ వరకు ఆర్ 6థ్ వరకైతే ఉంటుందనమాట. వీళ్ళకి ఆల్టర్‌నేట్ డేస్‌లో ఒకరోజు రెస్ట్ ఇచ్చి, ఇంకొక రోజు షూట్ జేయడం అట్లా జరుగుతుందనమాట. టీమ్స్ వైస్‌గా జేస్తున్నారంటే 15 మెంబర్స్‌లో. అండ్ నెక్స్ట్ డే గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ సేమ్ టీమ్ అదే ఉండట్లేదనమాట. మళ్ళీ అందరిని షఫిల్ చేస్తున్నారనమాట. అంటే ఒక గ్రూప్‌గా, ఒక టీమ్‌గా ఫార్మ్ అవ్వకుండా షఫిల్ చేస్తున్నారనమాట. ఇప్పటివరకు లేడీసే ఎక్కువ మంది కెప్టెన్స్ అయ్యారంట. బాయ్స్ కంటే గూడా ఈ మాస్క్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను ఫస్ట్ 2 డేస్ చాలా హడావిడి చేశాడంట. తర్వాత డల్ అయిపోయాడంట నేను విన్నాను. బట్ అది నిజమో కాదో తెలీదు. చాలామంది అయితే చాలానే కష్టపడి చాలా హోరాహోరీగా పోటీ చేస్తున్నారనైతే అర్థమైందనమాట. అండ్ ఇంకా 'బిగ్ బాస్' సీజన్ 9 అయితే స్టార్ట్ అయిపోతుంది. సో, ప్రస్తుతానికైతే ఇది అనమాట పరిస్థితి. ఇంకా దీంట్లో ఏమేం చేంజెస్ జరుగుతాయి, లేకపోతే ఏంటి, ఇంకా సెలబ్రిటీస్ ఎవరెవరొస్తారు అనేదైతే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. చాలా సీక్రెట్‌గా హోల్డ్ చేస్తున్నారనమాట చాలామంది. ఇంకా 'ఇమ్మాన్యుల్', 'దేవ్‌జానీ' అండ్ ప్రియాంక బాయ్ ఫ్రెండ్ 'శివ్' ఇంకా వీళ్ళైతే వస్తున్నారు 70-80%. అండ్ ఇంకొకటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏమంటారు వైరల్ క్యాండిడేట్ 'అలైఖ్య చిట్టి పికిల్స్'. ఒకవేళ ఆమెని కామన్ మ్యాన్‌లలో అయితే తీసుకోరు. ఆల్రెడీ సెలబ్రిటీ హోదాలోనే తీసుకుంటున్నారు కాబట్టి, ఒకవేళ ఆమెను తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు అంట. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంట. 50-50 ఛాన్సెస్. మీరందరూ అయితే ఏదనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూస్ కోసం మన ఛానల్‌ని చూస్తూ ఉండండి.